హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూసారు కదా. సో గోడల పైన మరకలు అనేది చాలా చాలా కామన్. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే అది చాలా కామన్ విషయం. బట్ ఓనర్స్ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళకి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు కూడా కొంచెం చూడడానికి ఎలాగా ఉంటాయి కదా గోడలు. సో అవన్నీ క్లీన్గా, అది కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం క్లీన్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మా బాబు చాలా చాలా మొత్తం ఆయనకి ఏమేమి వచ్చో గీతలే కానీ ఏబిసిడీలు వంటి చాలా రాసేసాడు. సో ఇక్కడ ఏమేమి రాశాడు ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. సో ఇవి వచ్చేసి మొత్తం క్రేయాన్స్తో రాశాడు. సో క్రేయాన్స్తో అయినా, పెన్నుతో అయినా, పెన్సిల్తో అయినా, సో వీటితో దేంతో కూడా రాసినా కూడా అన్నీ కూడా ఈజీగా పోతాయి. అండ్ అది కూడా మీకు ముందే లైవ్లో చూపిస్తాను ఎలా పోతుంది ఏంటి అన్నట్టుగా. సో ఇక్కడ చూడండి మొత్తం గోడ అంతా మొత్తం ఎలా చేసేసాడో అన్ని రకాల క్రేయన్స్తోని. ఒకవేళ అందలేదనుకోండి చైర్ వేసుకొని రాస్తూ ఉంటాడు. సో ఇంకా ఇప్పుడే నేర్చుకుంటా ఉంటారు కదా. సో అది కామన్ ఇంకా పిల్లలు ఉన్న దగ్గర. సో చూడండి మొత్తం ఎలా రాశాడో. సో ఇక్కడ ఈ పార్ట్ మాత్రం ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే ఈజీగా క్లీన్ చేస్తాను. సో అది ఎలాగంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే దానికి కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ఏదో ఒక బౌల్ అయినా ఏదైనా ఒక బాక్స్ అయినా ఏదైనా ఒకటి తీసేసుకోండి. సో ఇప్పుడు దాంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను దాంట్లోకి పేస్ట్ వేస్తా ఉన్నాను. టూత్ పేస్ట్ ఉంటుంది కదా మనం. నేనైతే ఇక్కడ డాబర్ రెడ్ యూస్ చేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఏ టూత్ పేస్ట్ అయినా వాడచ్చు, కోల్గేట్ అయినా, క్లోజప్ అయినా ఏదైనా వాడచ్చు. అండ్ దాంతోపాటు విమ్ లిక్విడ్, అంటే మనం సామాన్లన్నీ కడుక్కోనికి యూస్ చేస్తాం కదా. సో అది ఒకటి విమ్ జెల్. సో మీరు సోప్ అయినా యూస్ చేయొచ్చు, మీ ఇంట్లో ఉంటే ఇదన్నా యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ సోడా ఉంటుంది కదా, అంటే మనం వంట సోడా యూస్ చేస్తాం కదా బజ్జీల్లోకి, అలా కొందరు దోశల్లో కూడా యూస్ చేస్తారు కదా. సో అలా ఈ మూడు మాత్రమే చాలు, అంతే. ఇంకా మన గోల్డ్లన్నీ క్లీన్గా అయిపోతాయి. అండ్ మన కళ్ళ ముందే క్లీన్గా కనిపిస్తే కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న బాక్స్లోకి కొంచెం పేస్ట్ వేసేస్తూ ఉన్నాను. ఇక్కడేం మెజర్మెంట్స్ ఏం లేవు, ఎందుకంటే మనం ఇంకా మన గోడల మీద గీతలను బట్టి ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం వేసేసుకున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా, జెల్. సో అది కూడా కొంచెం వేసేస్తూ ఉన్నాను. అండ్ మీరు ఉంటే కనుక నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, బట్ నిమ్మకాయ లేకపోయినా కూడా పర్లేదు. ఈ మూడింటితోనే చాలా క్లీన్గా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డాబర్ రెడ్ కదా, కొంచెం డాబర్ రెడ్ అనేది లైట్గా రెడ్ కమ్ ఆరెంజ్ లైట్ కలర్లో వస్తుంది కదా. సో మరి ఆ స్టెయిన్స్ అన్నీ అలాగే ఉండిపోతాయో మరకలు అనుకోవచ్చు, బట్ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీంట్లోకి కొంచెం వంట సోడా కూడా వేసేస్తూ ఉన్నాను. అన్నీ కూడా కొంచెం కొంచెం వేసేసుకోండి, ఇంతే క్వాంటిటీ అని ఏమీ లేదు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీ గోడలపైన ఉన్న మరకలు ఎన్ని ఉంటే అంత వేసేసుకోండి. సో ఈ మూడు వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. ఒక స్పూన్తోని మంచిగా కలిసిపోవాలి. ఎందుకంటే మనకి వంట సోడాలో కొంచెం దాని రియాక్షన్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో దానికోసమని మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలిపేసుకోవాలంటే మనకి కొంచెం జెల్ లాగా ఫామ్ అయిపోతుంది, ఒక చిన్న పేస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది కదా. సో అంతటి వరకు మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. జస్ట్ కొంచెంసేపు అలా కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కలిపేసుకున్న దాన్ని ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది, అంటే మూడు కూడా బాగా మిక్స్ అయిపోవాలి, అంతే ఇంకా. సో ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీ ఇంట్లో గోడల పైన మరకలు ఉన్నాయో, అంటే పెన్ అయినా, పెన్సిల్ అయినా, క్రేయాన్ అయినా, స్కెచెస్ అయినా, ఏవైనా కూడా, సో అన్నిటిపైన కూడా ఇది పెట్టేసేయండి. కొంచెం కొంచెంగా పెట్టాలి, మరి ఓవర్గా రుద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా అంటిస్తే చాలు. మనకి ఇప్పుడు ఏమన్నా అయిందంటే ఆయింట్మెంట్ ఎలా పెడతాం, చాలా లైట్గా, సో అలా పెట్టినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ మీకు ప్రజెంట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏబీసీలు ఏమేమో రాశాడు మా బాబు. సో దీనిపైన నేను పెట్టి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎలా పెట్టాలనేది. సో ఇలా పెట్టేసి మొత్తం రుద్దేసేయద్దు ఇప్పుడే, జస్ట్ అలా పెట్టేసి, అంటే కొంచెం టైం పడుతుంది కదా దాని రియాక్షన్ అవ్వడానికి. మనం ఇప్పుడు యాక్షన్ చేస్తే కొంచెం రియాక్షన్కి టైం పడుతుంది కదా. సో అలా పెట్టేసి కొంచెంసేపు వదిలేసేయాలి, అంతే. నీట్గా పెట్టేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేం మరకలు ఉన్నాయో అన్నిటిపైన పెట్టేసుకోండి, గోడలపైన ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. సో ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని ఇంకా టచ్ చేయకుండా ఒక 10 to 15 minutes, లేదంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా ఉంచుకున్నా తప్పేం లేదు. సో 10 to 20 minutes అయినా పర్లేదు, లేదు అంటే 10 to 15 minutes అయినా పర్లేదు. అలాగే వదిలేసేయాలి, ఇంకా దాన్ని ఏం టచ్ చేయొద్దు మనం. ఇప్పుడు ఒక 15 to 20 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం రుద్దేసేయాలి. సో ఇప్పుడు నా దగ్గర అయితే నేను వేరే బ్రష్ యూస్ చేస్తూ ఉన్నాను. మనం సింక్ క్లీనింగ్కి బ్రష్ యూస్ చేస్తాం కదా. సో ఆ బ్రష్ యూస్ చేస్తూ ఉన్నాను. లేదంటే మీరు నార్మల్గా పాతది ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదా, పాడైపోయింది లేదంటే పాతది, సో దాన్ని పడేయకుండా అలాగే ఉంచుకుంటారు కదా ఏమైనా క్లీన్ చేయడానికి, అదైతే ఇంకా బెస్ట్ ఆప్షను. బట్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఇలా కనుక మీరు థిక్గా, అంటే కొంచెం నీట్గా రబ్ చేసుకోండి. రబ్ చేస్తున్నప్పుడల్లా పోతూనే ఉంటుంది చూడండి ఎంత నీట్గా పోయిందో. అసలు దాని మరకలు కూడా కనిపించవు, పేస్ట్
మరకలు కనిపించవు. స్టెయిన్స్ అంటే మనం స్కెచెస్ అయినా, లేదంటే క్రేయాన్స్ అయినా, పెన్సిల్ అయినా, పెన్ అయినా ఇంకేవి కూడా కనిపించవు. చూడండి ఎంత నీట్గా పోయిందో. సో ఇక్కడ కొంచెం ఏంటంటే ఇది కొంచెం దీని వెజల్స్ అనేది చాలా థిక్గా ఉన్నాయి, అంటే కొంచెం సింక్ బ్రష్ గట్టిగానే ఉంటుంది కదా, సో అలా. లేదంటే మీరు టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో చూడండి, దాని తర్వాత ఒక చిన్న వెట్ క్లాత్ తీసుకుని, ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అలా వెట్ చేసి నీళ్ళలో ముంచేసి మొత్తం పిండేసిన తర్వాత ఇలా క్లీన్ చేస్తే చూడండి ఎంత నీట్గా పోయిందో, ఒక్క మరక కూడా లేదు. సో చూడండి, కాకపోతే దీని వెజల్స్ కొంచెం గట్టిగా ఉండేసరికి కొంచెం పెయింట్ పోయినట్టుగా అనిపిస్తుంది. బట్ మా ఓనర్ వాళ్ళు చాలా ఓన్లీ థిక్ లేయర్ ఏమి వేయించారు, జస్ట్ 1 లేయర్ మాత్రమే వేయించారు మేము వచ్చే ముందు, అది కూడా. సో అందుకే పెయింట్ అంతంత మాత్రంగానే ఉంది. మనం ఏదైనా స్టిక్ చేసినా కూడా దాంతోపాటు పెయింట్ వచ్చేస్తుంది, అంటే అంత చాలా లైట్గా పెయింట్ చేయించారు, అందుకే అలా అయింది. మీరు కనుక ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇలా చేశాను. కొంచెం పెన్సిల్ గీతలు, కొంచెం సన్నంగా ఉన్న గీతలకి ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చాలా సింగిల్గా గీత, సింగిల్గా లైన్ ఉంది కదా, సో దీనిపైన ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇందాక పేస్ట్తో రుద్దిన బ్రష్ ఉంది కదా, సో ఆ బ్రష్కు కొంచెం ఉంటుంది కదా, అది కూడా సరిపోతుంది. అంటే అది ఎంత ఎంత పవర్ఫుల్లో చూడండి, ఎంత క్లియర్గా నీట్గా పోతుందో. సో దాంతో ఊరికి అట్లా ఒక 5 to 6 టైమ్స్ అలా రబ్ చేస్తే సరిపోతుంది. సో అలా రబ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా పోతుందో, రబ్ చేసినప్పుడే పోతుంది ఆల్మోస్ట్. దాని తర్వాత మనం ఆల్రెడీ ఒక వెట్ క్లాత్ తీసుకున్నాం కదా, వేస్ట్ క్లాత్ అని చెప్పి దాన్ని వెట్ చేసి తీసుకోమని చెప్పాను కదా, సో దాంతో అలా రుద్దేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా రుద్దేస్తే దాంతోపాటు అది వెళ్ళిపోతూ ఉంది మార్క్స్ అన్నీ. ఇక్కడ మీకు చూపిస్తాను మొత్తం పోయిన తర్వాత. చూడండి మీ ముందే చేస్తూ ఉన్నాను, నేను ఇంకేం రాయలేదు కదా. సో ఆ బ్రష్కి కొంచెం ఉన్న దాంతో ఇలా రాసేసిన తర్వాత ఇలా చూడండి వెట్ క్లాత్తో ఇలా అంటే సరిపోతుంది, నీట్గా వెళ్ళిపోతాయి, అసలు ఏం టెన్షన్ అవసరం లేదు. అండ్ ఇలా చేస్తే పెయింట్ కూడా పోదు, అదైతే బెస్ట్ ఆప్షన్ నిజంగా. అండ్ గోడల పైన, అంటే ఇది ఇంట్లో బయట కూడా సేమ్ ఇదే అప్లై చేయొచ్చు. అప్పుడు మనకి ఏంటంటే సింక్ బ్రష్తో రాస్తే ఏంటంటే అప్పుడు పెయింట్ పోదు, ఎందుకంటే బయట గోడలకి కొంచెం థిక్గా వేయించుంటారు కదా, ఎందుకంటే వర్షానికి ఎండలకి ఏం కావకుండా. సో అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షను. సో చూడండి ఎంత నీట్గా పోయిందో. ఎక్కడైనా మీకు మార్క్ కనిపిస్తుందా చెప్పండి, అసలు ఎంత నీట్గా పోయిందో కదా. సో వెట్ క్లాత్, ఆ 3 ఇంగ్రీడియంట్స్ అయితే అందరి ఇంట్లో ఉండేదే. సో ఇది అందరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేశాను. మా ఇంట్లో అయితే గోడలకి ఆల్మోస్ట్ నింపేశాడు మా బాబు. సో చూడండి ఎంత నీట్గా పోయిందో, అసలు మాకే కనిపించట్లేదు కదా. సో మీ ఇంట్లో ఎలాంటి మరకలు ఉన్నా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.